హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే నేనైతే గులాబ్ జామున్ చేస్తున్నానండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుందండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. నేనైతే కొలతలతో అయితే చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా, చాలా బాగుంది కదా. ఇంత బాగున్న గులాబ్ జామున్ ప్రతి ఒక్కరూ చేసుకునేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలి అన్న ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఏ ప్యాకెట్ అయినా పర్లేదండి. గులాబ్ జామున్ మిక్స్ ఏదైనా బాగానే వస్తుంది. మనం చేసే దాన్ని బట్టి ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే నేనైతే కప్తో అయితే మెజర్ చేస్తున్నా. 1 కప్పు గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు గులాబ్ జామున్ మిక్స్ని అయితే మనం గిన్నెలోకి వేసుకుని మిక్సింగ్ బౌల్లో అయితే వేసేసి చేతిలో అయితే నున్నగా అయితే కలిపేసుకోవాలండి. ఎందుకంటే చిన్న చిన్న ఉంటల్లాగా ఉంటాయి, అలా ఉండకూడదు. అలా ఉండి మనం వాటర్ వేసి కలిపామంటే కొంచెం బాగుండదండి. అందుకోసం అయితే ఫస్ట్ మనం వాటర్ వేయక ముందే ఇలా అయితే కలిపేసుకోవాలి. కొందరైతే పాలేసి కూడా కలుపుతూ ఉంటారు. నేనైతే పాలేయనండి. నేనైతే వాటర్తోనే కలుపుతాను. ఒకేసారి వాటర్ వేసి కలుపుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలి. నీట్గా అయితే కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే కలుపుతూ ఉన్నాం కదా. కొద్దిగా అండి, ఒకేసారి వాటర్ వేస్తే గులాబ్ జామున్ అయితే స్మూత్గా ఉండదు. అందుకోసము చూడండి, ఈ కన్సిస్టెన్సీ వరకు కలిపేసుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. నేనైతే నెయ్యే వేసిన. నెయ్యి వేసి ఇలా కలిపేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసి ఇప్పుడైతే మూత అయితే మూసి పెట్టేసి ఒక 1/2 అవర్ పెట్టేసుకోవాలండి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడు షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాం. 1 బౌల్ తీసుకున్నాం కదండి గులాబ్ జామున్ మిక్స్. 1 బౌల్కి 2 కప్స్ అయితే షుగర్ అండి. 2.5 కప్ అయితే వాటర్. చూడండి, 2.5 కప్ వాటరు, 2 కప్స్ సిరప్, 2 కప్స్ షుగరు, 2.5 కప్పు వాటర్ అండి. 1 కప్పు గులాబ్ జామున్ మిక్స్కి అయితే ఇప్పుడైతే మనమైతే సిరప్ అయితే ఇలా స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టుకునేయాలండి. ఫస్ట్ టైం అయితే ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత అయితే అదే కాగుతూ ఉంటుందండి. ఇప్పుడు అది కాగుతూ ఉంటే మనం ఇక్కడైతే గులాబ్ జామున్ అయితే రెడీ చేసుకుందాం. చూడండి, మనము ఎవరికి ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో అయితే చేసుకోవచ్చండి. నేనైతే రౌండ్గానే చేస్తున్నా. చూడండి, మనము మూత ఎత్తగానే చేసి ఇలా కొంచెం గీతలుగా అయితే ఉంటాయండి. అలా చేయకూడదు. మళ్ళీ మనం 1/2 అవర్ పెట్టాం కదండి. మళ్ళీ ఇలా మనం బాగా ఒక్కొక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత చేయాలండి. ఇప్పుడు చేస్తే చూడండి స్మూత్గా అయితే వస్తుంది గులాబ్ జామున్ అయితే. చూడండి, ఇప్పుడు బాగా స్మూత్గా అయితే వచ్చేసింది. ఇలా ఎవరికి ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే పెనం మీద అయితే ఆయిల్ పెట్టేసుకున్నాము. చూడండి, సిరప్ అయితే ఇలా ఉడుకుతూ ఉంది. ఇదేం మనకు పాకు రావాల్సిన పని లేదండి. షుగర్ అంతా కరిగిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికితే చాలు, సరిపోతుంది. మనకు ఇది ఎలాంటి పాకు రావాల్సిన పని లేదు. ఇదైతే ఇలా అయిపోయిందండి. ఇప్పుడు షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే జామున్ అయితే ఫ్రై చేసుకుందాం. వేడి ఉందా లేదా, కాలిందా లేదా అని అయితే చిన్నగా వదిలి చూశాను. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే గులాబ్ జామున్ అయితే మనం హై ఫ్లేమ్లోనూ ఫ్రై చేసుకోకూడదు, లో ఫ్లేమ్లోనూ చేసుకోకూడదండి. హై ఫ్లేమ్లో చేస్తే తొందరగా నల్లగా, అంటే కొంచెం కలర్ తొందరగా చేంజ్ అయిపోతాయి. లోలో చేసినామనుకోండి తొందరగా, అంటే అదొక బాగుండదు. మీడియం ఫ్లేమ్లో అయితే మనము ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్ అయితే. ఇలా అయితే చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనము జామున్ అయితే ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఇలా వచ్చింది కదా. మనము పెనంలో ఆయిల్లో నుంచి ఎత్తగానే తొందరగా అయితే మనమైతే షుగర్ సిరప్లో వేసేయాలండి. మనం పక్కన పెట్టుకోకూడదు. అది మెయిన్ టిప్ అండి. ఇలా మొత్తం అయితే చేసుకున్న ఇలా అయితే గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయండి. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా చూసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. చాలా బాగుంది. ఇంత మంచిగా వచ్చేసింది చూడండి, చాలా బాగా వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్రతి ఒక్కరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ప్రతి ఒక్కరూ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.